హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? బురదలమ్మ పండుగకి వచ్చాము. సో అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో మేము ఇప్పుడు ఎలా అవుతుందో, అక్కడ పూజ ఎలాగ అవుతుందో మొత్తం ఈ బ్లాగ్ లో చూపించబోతున్నా. సో చాలా మంది అడిగారు కదా బురదలమ్మ తల్లి పండగ ఎలాగ అవుతుందో అని. అండ్ ఇప్పుడు నేను కోవిలు కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఎలాగ అవుతుందో ఏంటో కూడా మీకు చాలా అన్ని చూపించబోతున్నా డీటెయిల్ గా. సో వీడియో నచ్చితే లైక్ చేయి, ఫాలో చేసుకో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో. యూట్యూబ్ లో ఫుల్ వీడియో వస్తుంది అండ్ ఇన్స్టాలో మొక్కలు వస్తాయి. ఎంజాయ్ చెయ్యి. ఇంకా వెళ్దామా? పదండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ స్ట్రైట్ ఉంది కదా ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనేది ఇలా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ నుండి చూపిస్తున్నాను మీకు, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు నేను లాస్ట్ లో చూపిస్తాను. ఓకేనా? అమ్మవారి గురించి జరిగితే గుడి అనేది ఇక్కడ ఉంది. మీకు కోవిల్ చూపించబోతున్నా. కోవిల్ ఎలాగ ఉందో చూసి చెప్పండి. కోవిల్ అనేది స్టార్టింగ్ ఇలా డెకరేషన్ చేశారు అమ్మ. సో నాతో వేణుబాయ్ వచ్చాడు. సో వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే కోవిల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్నపిల్లల జాతర లాగా చిన్నపిల్లలు కూడాను ఆడుకోవడానికి గేమ్స్ గట్టా అన్ని కూడా ప్లే చేస్తారు మామ. ఇది కోవిలా. సో బురదలమ్మ వారి కోవిల్ ఇదే మామ. మీరు అడిగారు కదా, కమెంట్ చేశారు, సో చూపించేసా. సో గైస్, అమ్మవారి గుడి వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆ టైంకి ఇంకా ఎవరు జనం రాలేదు. మేము వెళ్ళిన టైమే చాలా నైట్ అయ్యింది. సో ఎవరు లేరు కాబట్టి కొంచెం మాకు కూడా ప్రశాంతం అనిపించింది. గైస్, ఇది వచ్చేసి 10 days ఉంటుంది. 9 nights ఉంటాయి. మార్నింగ్ కల్లా తీసేస్తారు అమ్మవారిని. సో ఇప్పుడు మేమైతే ఇది టెంపుల్ అండ్ ఘట్టాలు గట్ట పెడతారు. దానికోసం సపరేట్గా మండపం గట్ట అన్ని క్రియేట్ చేసి కడతారు అక్కడ. సో అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, పదండి. సో ఈ మినీ బ్లాగ్ కాకుండా ఇన్స్టాగ్రామ్లో మినీ బ్లాగ్, యూట్యూబ్లో బ్లాగ్. సో ఈ బ్లాగ్ నచ్చితే వచ్చుంటే కోవిల్కి వచ్చుంటే లైక్ వేసుకోండి. సో రాయగఢలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మండపం అనేది ఇది మామ. సో చాలా మంది ఎక్కడైతే జనం ఉన్నారు అండ్ ఇక్కడ హనుమాన్ కూడా ఉంది. సో అలా మేము ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పెడతారు ఘటాలు గట్ట అని. సో ఘటాలు పెట్టే ముందేమో ఇక్కడ ఇచ్చేస్తారు. సో ఘట్టాలు వచ్చిన తర్వాత అమ్మవారు ఇక్కడ నిజ రూపం చూపించబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ దీన్ని బట్టి నిజంగా ఉన్నారు అని చూపించడానికి ఇది చేస్తారనుకున్నామా. సో గైస్, ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. చూడండి గైస్. స్కోప్ కరో కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ సైడ్ నేను ఇదనమాట. డెకరేషన్ అయితే హైలైట్ గా ఉంది. సో ఇక్కడ అమ్మవారు కూడాను స్టాచ్యూస్ గట్ట కూడా అన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు మామ మీరు. అండ్ దాని తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత చాలా జనం ఉన్నారు. సో ఇంకొక పక్కన వినాయకుడు కూడా ఉన్నది. సో ఇది చూస్తే నాలాగా ఉన్నది స్కెలిటన్ చూస్తుంటే. సో దాని ముందుకు వెళ్ళిన తర్వాత మనలు అదే స్టార్ట్ చేస్తున్నారు కదా, ఏమవుతుందో ఏంటో ఇప్పుడు ఒకసారి చూడండి.
మెయిన్లీ చెప్పాలి అనుకుంటే నేను డ్రోన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ అమ్మవారు వస్తారు చూడండి, బియ్యంతో చేస్తారు అక్షంతలతోని. సో అది నేను మీకు చూపించాలనుకుంటున్నా. సో అది అక్కడ జరుగుతుంది. లాస్ట్ మేము ఉండింది అక్కడ ఇంకొక 10 to 20 minutes. సో మేము చూడలేకపోయాం, బట్ ఎంతో ట్రై చేసాం తీయడానికి గట్ట. సో అక్కడ అనమాట చేస్తారు, బియ్యం ఉన్నది కదా, బియ్యం దగ్గర అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా. థ్యాంక్ యూ గైస్.